వెరీ సింపుల్ అండి. మనము యంగ్ ఏజ్ లోపల ఏమైనా కంప్లైంట్స్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మిడిల్ ఏజ్ అది వచ్చింది అనేసరికి ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అది ఉన్నా కూడా మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి. థర్డ్ ఏంటంటే అడల్ట్ ఏజ్ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ బిఫోర్ మై బర్త్డే, నా సీక్రెట్ మీకు చెప్తాను, మీది కూడా సీక్రెట్గా దాచుకోండి, ఎవరికి చెప్పద్దు. అయితే ఏంటంటే ఎవ్రీ ఇయర్ 1 వీక్ బిఫోర్ మై బర్త్డే మై ల్యాబ్ పీపుల్ విల్ కమ్ టు మై హౌస్. సార్ మీకు 1 వీక్ ఉంది, బర్త్డే ఉంది, మేము మీ దగ్గరికి వచ్చాం, బ్లడ్ తీసుకుంటాం, మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకుంటాం, స్కానింగ్ చేసుకుంటాం, ఈసీజీ ఎక్స్రే తీసుకుంటాం, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తాం ఎవ్రీ ఇయర్. అప్పుడు ఏమవుతుందంటే ఇట్ మే కాస్ట్ యూ 2000, 4000, 10,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్, బేసిక్ టెస్ట్ చేసుకుంటే అప్పుడు రోగం ముందుగా దొరికిపోతుంది. అయితే మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకోవడం యాజ్ యువర్ ఏజ్ ఇంక్రీజెస్, విజను, డయాబెటీసు, క్యాన్సర్ తల్లికి కొన్ని చెకప్లు చేస్తారు, కొన్ని ట్యూమర్ మార్కర్స్ అంటారు, ట్యూమర్ మార్కర్స్, హార్ట్కి ఇస్ వెరీ కామన్. 40 years 41 yearsకి అందరూ జిమ్ముల్లో వెళ్ళి కష్టమవుతున్నారు. హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ కార్డియాక్ చెకప్. మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకోవడం ఈజ్ ద గోల్డెన్ రూల్. జిమ్కి వాటికి వెళ్ళారంటే స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోండి. వాకింగ్ ఓవర్ ఎంథూజియాస్టిక్ థింగ్ డస్ నాట్ టేక్ యూ ఎనీవేర్. ఐ చెకప్ చేసుకోండి. షుగర్ ఉందా లేదా, ఇండియాలో డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా అవుతుంది, దాన్ని జాగ్రత్త పడండి. కొలెస్ట్రాల్ గురించి ఏం చెప్తానంటే, కొలెస్ట్రాల్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిత్ అబౌట్ కొలెస్ట్రాల్, చాలా మంచిది కాదు ఇది అది అంటారు. కమ్ డౌన్ టు ఎ గుడ్ డాక్టర్, టేక్ ద న్యూ గైడ్లైన్స్, FDA గైడ్లైన్స్ తీసుకోండి. ఇదివరకుట్లాగా 200 ఉండకూడదు, 250 ఉండకూడదు, 160 కన్నా ఉండకూడదు, లేదు. వీ హ్యావ్ రిలాక్స్డ్ క్వైట్ ఎ లాట్. 400, 450 దాకా ఉంటే డైట్ కంట్రోల్ చేసుకోమని చెప్తున్నాము. కొలెస్ట్రాల్ గురించి స్పెషల్ ప్రిఫరెన్స్. ఓకే, కన్సల్ట్ ఎ గుడ్ డాక్టర్ అండ్ టేక్ ఎ గుడ్ అడ్వైస్. అయితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము ఆ తర్వాత కంప్లైంట్స్ ఉన్నాయంటే చూసుకోవచ్చండి. ఏజ్ ఎక్కువైనప్పుడు కొలనోస్కోపియో, ప్రాక్టోస్కోపియో చేసుకోవడం. చిన్న సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏం అవ్వదులే అని మంది యాటిట్యూడ్ ఇండియాలో. అలా కాదు, మనకి ఏమైనా అవుతుందా లేదా చూద్దామని చెప్పి చెకప్ చేసుకోవడం, తర్వాత ధైర్యం తీసుకోవడం. ఇది అబద్ధమైన ధైర్యం, ఇది నిజమైన ధైర్యం. నిజమైన ధైర్యం తీసుకోండి. ఫాలో మై అడ్వైస్, కీప్ యువర్ సీక్రెట్ యాజ్ ఎ సీక్రెట్, బీ హెల్తీ.